సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు మెరుగుపరచాలని, అన్ని రకాల వసతులు కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు. సంక్షేమ అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. పరిశుభ్ర వాతావరణం, సురక్షిత తాగునీరు, మెనూ ప్రకారం రుచికరమైన ఆహార పదార్థాలు, కనీస వసతులతో పాటు వారి భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు విద్యను అందించాలని సూచించారు. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమం, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు తదితర శాఖల ఉన్నతాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల సంఖ్య, విద్యార్థులు, హాస్టళ్ల పరిస్థితులు, సమస్యలు, కావలసిన వసతులపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఏం లేవు అని అనుకుంటే అక్కడ ఏమి ఉండవు. హౌ విల్ లుక్ అట్ ది సొసైటీ, హౌ విల్ లుక్ అట్ ది మార్కెట్ అనే దాని మీదనే ఆధారపడుతుంది. సో కొంచెం పాజిటివ్గా చెప్పే వాళ్ళను, మోటివేషనల్ స్పీకర్స్ గ్యారంటీ ప్రతి ఊర్లో ఉంటారు టీచర్స్. సో వాళ్ళని కొంచెం ట్యాప్ చేసుకొని వీళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ది పీపుల్ మన హాస్టల్స్లో చదువుకొని బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఇప్పుడు ఉంటే రిపీటెడ్ తెలియదు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. అది నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది మీకు. So these are the few instructions which I want to give. So there should be no cases coming from my hostels. Again I am telling you, there should be no. Take it very serious. First thing is outbreak of cases నాకు చాలా సీరియస్ తీసుకుంటాను. సో విలేజెస్లో కానీ, హాస్టల్స్లో కానీ, స్కూల్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా there should be no outbreak of cases. మనకు అర్థమైపోతుంది